ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నీకు కావలసిన వారే నీ వారే నీను కన్నీరు పెట్టిస్తున్నారు కదా. అవును బిడ్డ, ఇప్పుడు నీకు చెడు సమయం నడుస్తున్నది. వారిని ఏం చేయాలో, నువ్వు ఏం చేయాలి అనేది నేను చెబుతాను, శ్రద్ధగా విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు చెప్పబోతున్నారు అనేది ఆ సాయినాథుని మాటల్లోనే విందామా. ముందుగా ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటి అంటే, బాబాగారు చెప్పే ఏ చిన్న విషయమైనా కానీ, ఏ సందేశమైనా కానీ మీరు అస్సలు పెడచెవిన పెట్టద్దన్నమాట. ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని వింటున్నారంటే, చెప్తున్నారు, మనం వింటున్నాము అంటే, ఇది ఇప్పుడే మన జీవితంలో జరగాల్సిన అవసరమేం లేదండి. ఫ్యూచర్లో జరగవచ్చు, లేదా జరుగుతూ ఉండి మనము గుర్తించలేకపోవచ్చు, కొన్ని రోజుల తర్వాత జరగవచ్చు అని చెప్పి బాబాగారు ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఇచ్చే సందేశాలన్నమాట ఇవి. అస్సలు మీరు నిర్లక్ష్యం చేయవద్దు. మరి బాబాగారు పంపే ఆ సందేశం ఏంటి అంటే, తల్లి, ఇప్పుడు నీకు చెడు సమయం నడుస్తుంది. నీకు కావలసిన వారే, నువ్వు బాగా ఇష్టపడిన వారే నీ చేత కన్నీరు పెట్టిస్తున్నారు. అది ఎవరో ఇప్పుడే ఈ క్షణమే తెలుసుకో బిడ్డా. జాగ్రత్త పడు. నువ్వు ఎప్పుడు ఒక్క విషయం తెలుసుకోవాలమ్మా, ఎవరైనా నిన్ను బాధ పెట్టినా, అవమానించినా బాధపడుతూ అక్కడే ఆగిపోకు. నీ సమయాన్ని వృధా చేసుకోకు. అసలు వారి మాటలు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ లక్ష్యాన్ని సాధించు. అప్పుడు వాళ్ళే నిన్ను చూసి తలదించుకుంటారు. ఇలా వాళ్ళకి నీ గెలుపుతో సమాధానం ఇవ్వు బిడ్డా. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది నీ దగ్గర ఒకలా, నీ పక్కన ఇంకోలా మాట్లాడుతున్నారు. అలాంటి వారితో కాస్త జాగ్రత్త. ఎవరైతే నీకు చెడు చేయాలి అనుకుంటున్నారో వారితో జాగ్రత్తగా ఉండమ్మా. ఒకటి చెప్పనా, మోసం చేయడం వారి తప్పు కాదు, మోసపోవడం ముమ్మాటికి నీ తప్పే కదా. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, ఎవరు ఎలాంటి వారో తెలుసుకో బిడ్డా, వాళ్లతో జాగ్రత్తగా ఉండు అని. ఎవరితో ఎలా నడుచుకోవాలో ఇప్పటికైనా తెలుసుకో అమ్మా. నేను నీకు ఎన్ని సందేశాలు పంపుతున్నాను, వాటిని అస్సలు నువ్వు పట్టించుకుంటున్నావా? ఎవరు నీ నుంచి ప్రేమను ఆశిస్తున్నారో, ఎవరు నీ నుంచి డబ్బును ఆశిస్తున్నారో ఇప్పటికైనా తెలుసుకో. అది వారి మాటల్లోనే నీకు స్పష్టంగా తెలుస్తుంది. కాస్త గమనించి వినుబిడ్డా. వారు నీ ముందు మంచిగా నటిస్తున్నారు. ఆ నటన ముందు నీ నిజాయితీ ఓడిపోతుంది. కానీ ఏదో ఒకరోజు నటనకు నిజాయితీ మంచి గుణపాఠం చెబుతుంది. ఎవరు ఏంటి అనేది నిజాయితీ నిరూపిస్తుంది. ఎవరు ఎన్ని వేషాలు వేసినా కాలం అనేది వారి వారి నిజస్వరూపాలను ఏదో ఒకరోజు బయటపడేస్తుంది. కొద్దిగా ఓపికగా ఉండు బిడ్డా. నీకు తోడుగా నేనుంటాను. నీకు దూరమైనవన్నీ దగ్గరయ్యేలా చేస్తాను. అతి త్వరలోనే నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. తరువాత ఇకపై మీరిద్దరు ఎప్పుడూ కూడా జరిగిపోయిన సంఘటన గురించి అస్సలు మాట్లాడుకోవద్దు. అలా మాట్లాడితే మనస్పర్ధలు వస్తాయి కదా. అసలు మీ ఇద్దరి మధ్య దూరానికి కారణం గొడవలు. ఆ గొడవలకు కారణమైన వారికి వీలైనంత దూరంగా ఉండు. ఆ వ్యక్తిని ఇక మీ జీవితంలోకి రానివ్వద్దు. ఇక అంతా మంచిగా మారుతుంది. నువ్వు కోరుకుంటున్న ఆనందకరమైన జీవితాన్ని నీకు నేను అందిస్తాను. గతాన్ని తలుచుకొని బాధపడకమ్మా. రాబోయే రోజులను మంచిగా మార్చుకో. కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. దానితో పాటుగా మనం కూడా మారుతూ ఉండాలి. అప్పుడే ఆనందంగా ఉండగలవు. నిన్ను బాధ పెట్టిన వారు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పేలా చేస్తాను. అవును బిడ్డా, ఇది నీ సాయి వాక్కు. తప్పక జరిగే తీరుతుందమ్మా. ఇక ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు నీకు నడుస్తున్న చెడు సమయాన్ని మంచిగా నేను మారుస్తాను. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. ఇకనైనా జాగ్రత్త పడు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బాబాగారు పంపిన ఈ మంచి సందేశాన్ని అందరూ మనసులో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలి.
అప్పుడే మన జీవితం అనేది ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుందన్నమాట. బాబాగారి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.